జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్యపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అవినీతి అక్రమాలపై వార్తలు రాస్తున్న ఆయనను హత్య చేయడానికి ఖండిస్తూ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. హత్యపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి 50 లక్షలు పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టాలు, కమిషన్ ఏర్పాటు చేయాలని నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. తీవ్రంగా వాళ్ళకి సంబంధించి కుటుంబం ఉంటుంది. ఇలాంటి చర్యల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. జర్నలిస్టులకు సంబంధించినటువంటి రక్షణ చట్టాలను ఏర్పాటు చేయాలి. తక్షణమే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి అని కోరుతూ ఈరోజు చిలకలూరిపేట పట్టణంలో రాజ్యాంగం రచించినటువంటి బిఆర్ అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట జర్నలిస్టుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము జర్నలిస్టులకి తరపున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం జర్నలిస్టులకి రక్షణ చట్టము ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా సామాజిక వర్గాల వారికి ప్రత్యేకమైన కమిషన్లని ఏర్పాటు చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా జర్నలిస్టులకు ఆ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే రౌడీ ముఖలు, రౌడీ షీటర్లు, కత్తులు, గొడ్డళ్లతో వెంటబడి అమానుషంగా చంపడం అనేది చాలా దారుణం. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ ఖండిస్తూ ఉన్నారు. అందులో భాగంగా చిలకలూరుపేటలో మా జర్నలిస్టులు అందరం కూడా మేము దానికి నిరసనగా అంబేద్కర్ మన రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజలు కానీ ఒకసారి ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా చెబుతున్నాను. కాటన్ చర్చి ఎట్లాగైతే పోలీసులు చేస్తున్నారో అదే మాదిరి సమాజంలో వెనకబడి మొదటి నుంచి అనాదరణకు గురైనటువంటి వ్యక్తులను అప్పుడప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలని, సొసైటీలో స్లమ్ ఏరియాల్లో ప్రత్యేకంగా సమావేశాలు, సభలు ఏర్పాటు చేయాలని